సందడి నెలకొంది. విజయవాడలో థియేటర్స్ యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక బౌండరీ వాల్స్, మేకులు, సిల్వర్ స్క్రీన్ వద్ద ముళ్లికంచెలు ఏర్పాటు చేశారు. సీట్లు ధ్వంసం కాకుండా థియేటర్ యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. ఈ నెల 25న ఓజీ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ మెగా ఫ్యామిలీలో ఏ సినిమా వచ్చినా పూర్తిగా ఒక క్రేజ్ అనేది ఉంటుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ సినిమా అంటే మరింత క్రేజ్. రేపు 25వ తారీఖున వచ్చే సినిమాకి ఇప్పటికే టికెట్ల విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం కూడా మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు థియేటర్ యాజమాన్యానికి మరో టాస్క్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే థియేటర్లకు వచ్చే అభిమానులు థియేటర్ని ఏం చేస్తారా అని భయపడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది థియేటర్ యాజమాన్యాలకి. ఓజీ సినిమాకి సంబంధించి ఇంకొంత క్రేజ్ ఎక్కువగా ఉంది ముందుగా అభిమానుల్లో. అయితే దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా యాజమాన్యం ఉన్నారు. సార్ చెప్పండి, రేపు 25న పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముందు ఓజీ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ ఓజీ సినిమా కొత్త సినిమా రిలీజ్ అయినా మేము ఆనందంగానే ఉంటాము. కానీ పెద్ద సినిమాలు వచ్చేటప్పటికే కొంచెం భయం పట్టుకుందండి. మేము ఎక్కువగా జనాలకి ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మేము ఎప్పటికప్పుడు సౌండ్ సిస్టమ్ కానీ క్వాలిటీ కానీ అన్నీ మెరుగుపరుస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య కొంతమంది అభిమానులు మరి మితిమీరిన ఉత్సాహంతో స్క్రీన్ కోసేయటం, లేకపోతే మీ స్క్రీన్ కోసామని ఆ యూట్యూబ్లో పెట్టుకోవటం, మేము ఇంత అడవుడు చేసామనుకోవటం అన్నీ ఓవర్గా అయిపోయినాయి. మొన్న ఈ మధ్య కొత్త సినిమా వేస్తేనండి ఒక స్క్రీన్ కోసేశారు. కోస్తే ఈ స్క్రీన్ రావాలంటే మాకు 75 రోజులు పట్టింది. అది ముందు డబ్బులు కట్టాలి, 4 లక్షల పైన అవుతుంది. మేము మా ఓనర్ గారు ఎంతసేపు జనాలకు ఏదో ఆనందం పరుద్దామని చూస్తే వాళ్ళ స్క్రీన్లు దించేస్తే నెక్స్ట్ షో బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వచ్చి మా సినిమా మాకు కావాలంటారు. మేము చిరిగిపోయిన స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాం. అందుకని మేము జనాలను ఏం చేయాలో తెలియక పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని కొంతవరకు ఎంతో కొంత చెయ్యాలని చెప్పి కొద్దిగా ఫెన్సింగ్ లాంటిది ఒకటి వేసి ఈ ఎదరంతా బౌన్సర్లను పెడతాం. ఓ 10-12 మందిని పెడతాం. పెట్టి వచ్చే వాళ్ళని ఆ ఉత్సాహం ఉన్న జనాల్ని, అరే బాబు ఇక్కడ కొంచెం ఇదిగా ఉంది, మీరు జాగ్రత్త వహించండి, మీరు స్క్రీన్ ఎక్కకుండా ఇక్కడే, ఇది 40 అడుగులండి, ఈ 40 అడుగుల్లో మీరు డ్యాన్స్లు వేయండి, ఏళ్ళు వేయండి, అరుచుకోండి, మీ అభిమాన హీరో గురించి ఏదైనా చేసుకోండి, కొద్ది స్క్రీన్ ఎక్కమాకండి. వాళ్ళకి ఏంటంటే మేము ఇప్పుడు సినిమా చూసేసాం, స్క్రీన్ కోసేసాం, మా పని అయిపోయింది అనుకుంటారు. మేము ఇంకా 4 షోలు జనాలకి టికెట్లు అయిపోయినాయి, మరి వాళ్ళు వచ్చిన తర్వాత గొడవ చేస్తారు. మేము ఇంత పెట్టి టికెట్ కొన్నాం, మరి మా పరిస్థితి అని అంటారు. ఒకడు గొడవ చేస్తే సమాధానం చెప్పచ్చు, అందరూ గొడవ చేస్తే మేము చేయలేని పరిస్థితి. మొన్న సినిమాకి 170 సీట్లు కొట్టారండి. కొడితే మా ఓనర్ గారు ఏం చేయాలని పరిస్థితిలో వాళ్ళందరూ వచ్చి గోల చేశారు. స్క్రీన్ ఎక్కి దాన్ని ఏదైనా డ్యామేజ్ చేద్దామంటే కనుక మేము పోలీసుకి అప్పచెబుతాము. వాళ్ళు అతని గురించి ఎంక్వైరీ చేసి ఇతను దేనికి వచ్చాడు ఏంటి అన్నీ చూసుకుంటూ ఉంటారు. సార్, విజయవాడలో సుమారుగా 50 థియేటర్లు పైన ఉన్నాయి. 50 థియేటర్లో ఇంచుమించు సుమారుగా ఒక 20-30 థియేటర్లో రేపు సినిమా రిలీజ్ అవుతుంది. అన్ని థియేటర్ల పరిస్థితి ఎంతైనా మన ఇక్కడ అలంకార్ ఇటు ఈ సెంటర్లోనే ఎక్కువ ఇలా ఉంటుందంటారా? అంటే అన్ని థియేటర్లు ఇంచుమించు ఉంటుంది, కానీ సిటీలో అన్ని థియేటర్ల ఐనాక్స్లు అని మల్టీప్లెక్స్లు అని అన్నీ అయిపోయినాయి. ఇక సింగిల్ థియేటర్ ఏంటంటే అలంకారు, శైలజ, ఈ రెండే ఉన్నాయి. ఈ రెండిట్లో జనం చూడటానికి ఇవ్వబడతారు. ఇది కాకుండా ఏమైందంటే గొడవ చేస్తానికి, అల్లరి చేస్తానికి వీళ్ళకి అనువుగా శైలజ థియేటర్ కానీ అలంకారు కానీ రెండు వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్నాయి. వీళ్ళు ఒక 50-60 మంది టికెట్ లేకుండా రావటం, జనాల్లో కలిసిపోవటం, వాళ్ళు అల్లరి చేయడానికి అనువుగా ఉంటుంది. మిగతా సెంటర్లు ఏంటంటే సినిమా కొన్నవాడు చక్కగా కూర్చొని చూస్తాడే తప్ప అల్లరి చేసే అంత బ్యాచ్ ఉండదు. ఇక్కడే ఈ సెంటర్లోనే కొంచెం అల్లరి మొక్క ఎక్కువైంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం మేము అనేక విధంగా పోలీసు వాళ్ళతో సహకరించి అన్నీ చేస్తున్నాము. మాకేంటంటే మీరు వచ్చి అరుచుకోండి, ఏళ్ళేయండి, సీట్లు డ్యామేజ్ చేయొద్దు, స్క్రీన్ కొయ్యొద్దు, అది ఒకటే వేడుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ షోడికి ఆ అనుభూతి మేము ఇవ్వలేకపోతున్నాం. ఆ సీట్ కూర్చోలేకపోతున్నాడు. ఓజీ సినిమా కోసం పెద్ద థియేటర్లు యాజమాన్యం కూడా ఇటువంటి పరిస్థితే కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ ఇలియాస్తో యాకూబ్, విజయవాడ నుండి.